భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ. నమస్కారం. గురుగారు, ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తారా? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నంలో సూర్యుడు బుధుడు, ధనుస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు. ఇది ఈ వారం గ్రహ సంచార గమనాలు. వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, ద్వితీయంలో గురువు, 9లో శుక్రుడు, లాభంలో శని, 6లో కేతువు. శ్రేష్టమైన కాలం నడుస్తుంది. అనేక శుభాలు జరుగుతాయి. విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పని సత్ఫలితాన్ని ఇస్తుంది. అనుకున్నది సిద్ధిస్తుంది. శుక్రగ్రహం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆలోచన విధానంతో ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో అర్థమవుతుంది. ఖర్చులను నివారించే ప్రయత్నం కూడా చేయాలి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మంచి అభివృద్ధి కోసం వినియోగించాలి. వారం ప్రారంభంలోనే పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యక్తిగత విషయాలు ఇతరుల వద్ద అధికంగా చర్చించవద్దు, ఎందుకంటే ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగంలో సమయానుకూలంగా ముందుకు సాగండి, మేలు చేకూరుతుంది. అధిక శుభగ్రహాలు రక్షిస్తున్నందువల్ల ఆపదలు దరిచేరవు. ధార్మిక చింతనతో చేసే పనుల్లో విజయం త్వరగా ఉంటుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? గ్రహయోగం అనుకూలంగా ఉంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 6లో చంద్రుడు, 3లో కుజుడు, 8లో శుక్రుడు, 11లో రాహువు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా పనిచేయాలి. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించండి. లోతుగా ఏ విషయాన్ని చర్చించవద్దు. భూతద్దంలో చూడొద్దు. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. పనులు ప్రారంభించిన తర్వాత మధ్యలో వాటిని వాయిదా వేయవద్దు. పనుల మధ్యలో జరిగే సంభాషణ సంక్షిప్తంగా ఉండేట్టుగా చూసుకోవాలి. లేకపోతే ఏకాగ్రత లోపిస్తుంది. మితభాషణం మేలు చేస్తుంది. తోటి వ్యక్తులతో సౌమ్యంగా వ్యవహరించండి. దేనికి వెనకాడవద్దు, అధైర్యపడవద్దు. అవసరాలకు తగ్గట్టుగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. చైతన్యవంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. ఆత్మీయులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయండి. ప్రతిభతో పనిచేస్తే సత్ఫలితాలుంటాయి. తగిన విధంగా గౌరవం లభిస్తుంది. అధికార లాభం కూడా దక్కుతుంది. అలాగే వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి. 1-2 సార్లు లోతుగా ఆలోచించి మీ కృషిని కొనసాగించండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా వ్యవహరించండి. వారాంతంలో శుభం జరుగుతుంది. 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? వృషభ రాశి వారు సూర్యుడిని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? సప్తమ సూర్యయోగం ఉన్నది. గోధుమలు దానం చేయండి. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది?
మిథున రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. 6లో రవి బుధులు, దశమంలో రాహువు. ఉద్యోగంలో శుభాలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటి అధికారుల నుండి కలిసొస్తుంది. ఉద్యోగంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి. సామరస్య ధోరణితో ఆలోచించి భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. ప్రతిభతో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవండి. శుభ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మీరు అనుకున్నది మీకు దక్కుతుంది. అలాగే వ్యాపార పరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. అవగాహన సామర్థ్యం వ్యాపారంలో పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆచరణ యోగ్యమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా లాభపడతారు. క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. చంచలత్వం లేకుండా వివాదరహితంగా శాంతంగా ముందుకు సాగండి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారి ఇష్టదైవాన్ని స్మరించాలి. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? పంచమ చంద్రయోగం ఉంది. దుర్గామ్మవారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలే సహకరిస్తున్నాయమ్మ. లాభంలో గురువు, తృతీయంలో కేతువు. మీ కృషిని బట్టి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. కష్టే ఫలే అన్న సూత్రాన్ని పాటించండి. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. వారం మధ్యలో ఒక మంచి పని చేసే అవకాశం ఉంది. ఆ పనిలో విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సౌమ్యంగా సంభాషించాలి. దేనికి తొందర వద్దు. మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే సరిపోతుంది. తెలియని విషయాల్లో కలగజేసుకోవద్దు. తోటివారితో సామరస్య ధోరణితో వ్యవహరించాలి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అధికారుల నుండి ఒత్తిడి ఎదురుకాకుండా సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి. పంచమ బుధ సంచారం ఉన్నది కాబట్టి వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే వ్యాపార వాణిజ్యాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. ఆర్థిక విషయాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శివధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? కర్కాటక రాశి వారు శివుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? జన్మ కుజయోగం ఉంది. కందులు దానం చేయాలి. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. తృతీయంలో చంద్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. మనోబలంతో పనిచేయండి. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి. వ్యాపారం క్రమబద్ధంగా ముందుకు సాగుతుంది. ఆర్థిక స్థితిగతులు శుభప్రదంగా ఉంటాయి. ఆశించిన ధనలాభం కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి ఆస్తులు వృద్ధి చెందే అవకాశం ఉంది. పలు మార్గాల్లో ధనాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా ఆలోచనలు ఫలిస్తాయి. న్యాయపరమైన విజయాలుంటాయి. వారం ప్రారంభంలోనే ప్రతిభతో కొన్ని విషయాలను చక్కబెడతారు. ముఖ్య కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలున్నాయి. అలాగే ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనో ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలి. చిరునవ్వుతో సంభాషించండి. కొన్ని సందర్భాల్లో కొందరు మానసిక సంఘర్షణకు గురి చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద ప్రస్తావించవద్దు. పరిస్థితులను బట్టి వ్యవహరించండి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సింహరాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దశమంలో గురువు ఉన్నారు. శనగలు దానం చేయండి. ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. తృతీయంలో రవి, లాభంలో కుజుడు, 9లో గురువు, చతుర్థంలో శుక్రుడు, 6లో శని. బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితం ఉంటుంది. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరాలకు తగ్గట్టుగా పనిచేయండి. శుభ ఫలితాలు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే అదృష్టం వరిస్తుంది. ఆధ్యాత్మికంగా దైవయోగం కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆపదల నుంచి బయటపడతారు.
విమర్శించిన వారే కీర్తిస్తారు. శత్రుదోషం తొలగుతుంది, మిత్రబలం పెరుగుతుంది, శత్రువులు మిత్రులుగా మారుతారు, లక్ష్మీ కటాక్ష అనుగ్రహం కలుగుతుంది, ఆర్థికంగా మేలు జరుగుతుంది, ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కృషితో నాసి దుర్భిక్షం అన్న విధంగా పనిచేయండి. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. సమయము సందర్భము ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాపారంలో మార్పులు చేర్పులు అవసరము. కాలానికి తగ్గట్టుగా వ్యవహరిస్తే శుభం జరుగుతుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? గ్రహయోగం అనుకూలిస్తుంది కాబట్టి కన్యా రాశి వారు ఎటువంటి దానాలు చేయవలసిన అవసరం లేదు. తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. జన్మచంద్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, 6లో రాహువు. శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది. ఆశించిన ధనలాభాలు కలుగుతాయి. వ్యాపార పరంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది. ప్రతి ప్రయత్నము మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో క్రమంగా ఉన్నతిని సాధిస్తారు. మీ ఆశయాలు నెరవేరుతాయి, అభివృద్ధి చెందుతారు. అందరినీ మెప్పించి ఆర్థికపరమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ భూ వాహనాది యోగాలు సూచితం. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలున్నాయి కాబట్టి సకాలంలో ఏకాగ్రతతో పనిచేయండి. సునాయాసంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. గతంలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలోని వ్యక్తులకు మీ నుండి సహాయం అందుతుంది. అంతా మీరు అనుకున్నట్టుగానే శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. వారాంతంలో మంచి జరుగుతుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? మహాలక్ష్మి దర్శనం శుభప్రదం. వారు ఎటువంటి దానాలు చేయాలి? 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ద్వితీయంలో శుక్రుడు, సప్తమంలో గురువు, లాభంలో కేతువు. లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ధనయోగాన్ని ఇస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగు విధంగా కృషి చేయండి. పలు మార్గాల్లో ఆర్థిక పరంగా అభివృద్ధి సాధించడానికి దైవయోగం సహకరిస్తుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో విజయం లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో ఏకాగ్రతను ప్రదర్శించాలి. ఉద్యోగంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి. అధికారుల నుండి సమస్యలు ఎదురయ్యే సూచన ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. మితభాషణం శక్తినిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఏ సమస్యలు రావు. సమయోచిత నిర్ణయాలు వ్యాపారంలో కూడా మేలు చేస్తాయి. ఆటంకాలను సునాయాసంగా జయిస్తారు. 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఇబ్బందులు ఎదురుకాకుండా ఆవేశం లేకుండా ప్రశాంతంగా భవిష్యత్తుని తీర్చిదిద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర వారితో విభేదించొద్దు, దురుసుగా ప్రవర్తించొద్దు. ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తే మేలు చేకూరుతుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుని దర్శించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? గోధుమలు దానం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, తృతీయ శని, దశమంలో కేతువు. లక్ష్మీ దేవతానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. జన్మశుక్రయోగం శుభప్రదమైన ధనాన్ని ప్రసాదిస్తుంది. భూలాభము, గృహయోగము, వాహన సౌఖ్యము, అలాగే వస్తు వస్త్ర ప్రాప్తి మొదలైనటువంటి సంపదలు సమకూర్చుకోవడానికి ఇది యోగ్యమైన కాలం. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కృషిని బట్టి ఫలితాలుంటాయి. మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమించి విజయాలు సాధించండి. ఆధ్యాత్మిక శక్తి సదా ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని మంచికై సద్వినియోగం చేయండి. వృధా కాలక్షేపాలతో కాలాన్ని
దుర్వినియోగం చేసుకోవద్దు, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొందరు మీ సహనాన్ని పరీక్షించి మీకు ఆవేశం తెప్పించాలని చూస్తారు. ముక్కుసూటిగా వ్యవహరించవద్దు. విభేదాలు లేకుండా సున్నితంగా మాట్లాడండి. శాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. వ్యాపారంలో లక్ష్యం సిద్ధించేంత వరకు పనిచేయాలి. అభివృద్ధిని సాధించే దిశగా మీ ప్రయత్నాలు కొనసాగాలి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 3 సార్లు మనసులో తలుచుకొని లక్ష్మీ దర్శనం చేయండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోంది. 6 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, పంచమంలో గురువు, లాభంలో రవి బుధులు, ద్వాదశంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. బ్రహ్మాండమైన శుభయోగం నడుస్తుంది. శ్రేష్టమైన ఫలితాలుంటాయి. ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది. ఇంటా బయట కలిసి వస్తుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మంచి తెలివితేటలతో సకాలంలో పనిచేయండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కేవలం ఊహలకే పరిమితం కాకుండా నిరంతర సాధన అవసరం. లక్ష్యం సిద్ధించేంత వరకు ప్రశాంతంగా పనిచేయాలి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. వ్యాపారంలో తిరుగులేని విజయం ఉన్నది. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా కృషి చేయండి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. అదృష్టకాలం నడుస్తోంది. దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ. దశమంలో రవి, 6లో కుజుడు, లాభంలో శుక్రుడు. ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రయత్నం విజయవంతమవుతుంది. అనుకున్న ఫలితం వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు శక్తిని ప్రసాదిస్తాయి. ఉత్సాహభరితంగా ఆలోచించి మంచి భవిష్యత్తుని నిర్మించండి. విశ్వాసంతో పనిచేసి అభీష్ట సిద్ధిని పొందుతారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఏకాదశంలో ఉన్న శుక్రుడు విశేషమైన ధనలాభాన్ని ప్రసాదిస్తారు. ఈ సమయంలో చేసే ప్రయత్నాలు ధనధాన్యాభివృద్ధిని పెంచే విధంగా మీకు సహకరిస్తాయి. అలాగే వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారంలో చైతన్యంగా పనిచేయండి. ఇతరులపై ఆధారపడకూడదు. ఏకాగ్రతతో వ్యాపారం చేస్తే ఎటువంటి ఇబ్బందులు దరిచేరవు. వారం ప్రారంభంలోనే శుభాలున్నాయి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోండి. ఆటంకాలు దూరమవుతాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మహాలక్ష్మి ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి గ్రహయోగం సహకరించట్లేదమ్మా. ప్రధాన కార్యాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆటంకాలు ఏర్పడకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఉద్యోగపరంగా శ్రద్ధను పెంచండి. ద్వేషభావంతో కొందరు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు. ఓర్పు వహించండి. శాంతంగా ఉండండి. సామరస్యపూర్వకంగా సంభాషిస్తే ఏ ఇబ్బంది రాదు. సకాలంలో పనులు ప్రారంభించి మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రస్తుత సమయంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయవద్దు. అవి కలిసి రావు. కాబట్టి కాలాన్ని వృధా చేసుకోవద్దు. గ్రహయోగం వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచండి. అనుభవంతో పనిచేస్తే నష్టాల నుండి బయటపడవచ్చు. తోటివారి నుండి సాంకేతిక లోపం ఏర్పడకుండా, విభేదాలు రాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. నిదానంగా మాట్లాడండి. సహనం శక్తినిస్తుంది. దశమ శుక్రస్థితి అంతగా సహకరించట్లేదు కాబట్టి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. ఏలినాటి శనిదోష ప్రభావం మరింత ఇబ్బందిని కలిగిస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది?
మీనరాశి వారు శని ధ్యానం చేయడం శుభప్రదం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మీనరాశి వారు నవగ్రహాలని దర్శిస్తే ఆటంకాలు తొలగుతాయి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించి నమస్కారం చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.